మెయిన్లీ సీ ఫుడ్ లవర్స్ కోసం ఈరోజు నేను బెండకాయ రొయ్యల పులుసు ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా అయితే నార్మల్గా మనము రొయ్యల పులుసు చేస్తాం కదా. సో ఈ రొయ్యల పులుసులో కొన్ని బెండకాయలు వేసి ఈ విధంగా పులుసు చేస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కట్ చేసుకున్న 2-3 గ్రీన్ చిల్లీస్, కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు రొయ్యలు అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ రొయ్యలకి బాగా అంటేటట్టుగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకి రొయ్యలు అనేది ఆల్మోస్ట్ 80% వరకు కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే 2 టమాటోస్ని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 కేజీ బెండకాయల్ని పొడుగుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇంకొకసారి నేను చూస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. బెండకాయ అండ్ టమాటో బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్, అంటే మన గ్రేవీకి సరిపడా వాటర్ అండ్ 1/2 బౌల్ చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే కొద్దిగా ఉప్పు అండ్ కారం యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు మరిగించుకుంటే మన బెండకాయ రొయ్యల పులుసు రెడీ అయిపోతుంది.